నమస్తే. రాష్ట్రంలో రెండు ఇష్యూస్ ప్రధానంగా కనబడతా ఉంది. ఒక పక్కన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, దాని తర్వాత ఆమె రాజీనామా చేయడం. మరొకటి ఇటీవల రేవంత్ రెడ్డి నిర్ణయం కాళేశ్వరం సంబంధించినటువంటి కేసుని సిబిఐకి అప్పగించడం. సో ఈ రెండు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి అంశంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు నుంచి కల్వకుంట్ల కుటుంబంతో, కేసీఆర్ తోటి చాలా రోజులు జర్నీ చేసినటువంటి వ్యక్తి. సో ఈ అంశాల పట్ల, కవిత యొక్క వ్యవహారం పట్ల, కేసీఆర్ వ్యవహార శైలి పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు సో మన ముందున్నారు. సార్ నమస్తే. సో మీరు చూసే ఉంటారు కల్వకుంట్ల కవిత సంబంధించినటువంటి అంశం ఇది చాలా వేడివేడిగా నడుస్తూ ఉన్నటువంటి చర్చ. సో ఏంటి సార్, కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ విధమైనటువంటి ఆరోపణలు, హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన ఆరోపణలు చేసింది అనుకోవచ్చా? నిజంగా హరీష్ రావు అంత ఆమె చెప్పినంత మూర్ఖుడు అని చెప్పేసి అనుకోవచ్చా? సో ఆమె చాలా ఆరోపణలు, మా నాన్న దొంగ కాదు, మా అన్న దొంగ కాదు, సో మా బావ మాత్రమే దొంగ అన్నటువంటి ఒక విధంగా మాట్లాడింది. అది కరెక్ట్ అయి ఉండదు. నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను. నేను కూడా ఫ్యామిలీతో సుదీర్ఘకాలం అసోసియేట్ అయి ఉన్నా. ఆమె అన్నట్టు కేసీఆర్ అన్ని విషయాలు పట్టించుకోరు. ఓకే, అందులో అనుమానం ఏం లేదు. 100% ఆయన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలకు అంతా నాలెడ్జ్ ఆయనకు ఉంటుందని కూడా వీల్లేదు. అన్నది అంతవరకు కరెక్టే. కానీ అంతవరకు కరెక్ట్. కొన్ని ఇష్యూస్ ఆయన చూసి చూడనట్టు, కొన్ని విషయాలు ఆయనకు తెలియకుండా కూడా జరుగుతాయి. ఓకే, అదే సంతోష్ అండ్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఎక్కువ జరిగాయి. చెప్పింది కరెక్టే కొంతవరకు. ఉద్యమకాలంలో కూడా జరిగాయి ఆ విషయాలు. ఉద్యమకాలంలో కూడా సపోజ్ ఎవరైనా మీలాంటి వాడు 100 రూపాయలు చందా ఇస్తే కేసీఆర్కు 60 రూపాయలే లెక్క చెప్పి 40 రూపాయలు అక్కడ చేరకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇద్దరు అందులో ఇద్దరు అప్పటి నుంచి కూడా. కానీ ఈ అమ్మాయి 2007-8 తర్వాత వచ్చింది. మరిదశ ఉద్యమం మీ జ్ఞాపకం ఉంటే 2001 నుంచి 2014 దాకా జరిగింది. ఓకే, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇది సగభాగంలో ఇద్దరు లేరు. ఎవరు కేటీఆర్ కానీ కవిత కానీ లేరు. మొదటి నుంచి ఉన్నవాడు హరీష్. సరే, ఆమె చెప్పినట్టు 7 నెలలు వెనక రావచ్చు, 9 నెలలు వెనక రావచ్చు, కానీ బట్ ఆయన 2001 నుంచి కూడా అసోసియేట్ అయి ఉన్నాడు. కాబట్టి ప్రతి దాంట్లో హరీష్ పాత్ర అనేది ఉన్నది. ఓకే, అండ్ ఈయన స్థానం ఇక్కడ ఉన్నప్పుడేమో హరీష్ ఉండేవాడు వెనక. ఇది కేసీఆర్ నీడలాగా ఉన్న ఎప్పుడైతే సంతోష్ ఉంటున్నాడో ఆ స్థానంలో ఒకప్పుడు హరీష్ ఉండేవాడు. ఎప్పుడైతే ఆయన ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాడు 2004-5లో, హరీష్కి అవకాశం లేకపోయింది. పార్టీ బాధ్యతలు ఇక్కడ నిర్వర్తించాల్సిన పరిస్థితి, తెలంగాణ భవన్ కట్టేటువంటి పరిస్థితి, ఇవన్నిటి వల్ల ఆయనకు ఆ బాధ్యతలు ఇక్కడ చెప్తే ఆయన ఇక్కడ ఉండిపోయాడు. ఢిల్లీకి షిఫ్ట్ అయినప్పుడు ఆ రోల్ సంతోష్ నిర్వహించాడు. ఓకే, మేమంటే అఫీషియల్ రోల్ మాది. నేను ప్రైవేట్ సెక్రటరీ, కొంత ప్రైవేట్ వర్క్, కొంత అఫీషియల్ వర్క్. అంతగా ఆయన నీడలాగా ఉండేటువంటి అవకాశం ఇట్లా హరీష్కి ఉండింది, అది సంతోష్కి ఉండేది. అప్పుడు ఇద్దరు పిల్లలు లేరు. ఓకే, ఎవరు కవిత కానీ కేటీఆర్ గారు. కాబట్టి వీళ్ళకు గతంలో ఉన్న 2008-7 కంటే ముందున్న వ్యవహారం ఏంటో వీళ్ళకి పూర్తిగా తెలియదు. ఆ తర్వాత విషయాలు డెఫినెట్లీ వాళ్ళు మెల్లమెల్లగా పార్టీలో రావడం, వచ్చిన సందర్భం లోపల ఇద్దరికి కూడా ఎమ్మెల్యే టికెట్ అడగడం, అది అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్ విజయరామారావు, ప్రొఫెసర్ ఈయన మన జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు, ఇట్లాంటి వాళ్ళంతా అపోజ్ చేశారు ఇద్దరు ఎంట్రీ. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ, ఇందులో కుటుంబ పార్టీ లాగా ఎట్లా, ఇంతమంది పిల్లలు ఎట్లా అంటే వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఈ విభేదాలు అప్పటి నుంచి ఉన్నాయి. ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి కవిత డెసిషన్ ఏం తీసుకుందంటే నేను ఈసారి కాంటెస్ట్ చేయను, అన్ననే చేయమని అని చెప్పింది. నాకు కూడా చెప్పింది, కేసీఆర్ కూడా చెప్పింది. అది జరిగింది. పక్క జరిగినప్పుడు సిరిసిల్ల ఆయన గెలవడం మనం చూసాం. నెక్స్ట్ కేసీఆర్ ఈయన తీసుకుందాం కూడా జనరల్ సెక్రటరీగా. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే ముందు జనరల్ సెక్రటరీ ఉన్నాడు కదా, చాలా తీసుకుందాం అనే సందర్భంలో కూడా ఇదే వ్యతిరేకత జయశంకర్ గారి నుంచి, చంద్రశేఖర్ నుంచి, విజయరామారావు నుంచి, మళ్ళీ కుటుంబ పార్టీ ఎట్లా ఉద్యమ పార్టీలో ఏంటి అనేటువంటి ప్రతిఘటన ఉండగా కూడా ఆయన కొందరు కన్విన్స్ చేశాడు. నాలాంటి వాడికి చెప్పాడు ఏమన్నా చేసి కన్విన్స్ చేయమని. నేను కన్విన్స్ చేస్తే అప్పుడు వీళ్ళంతా ఒప్పుకుంటే ఆయన జనరల్ సెక్రటరీ అయ్యాడు. అప్పుడు ఈమె లేదు ఆ పాత్రలో, ఇంకా ఆమె రాలేదు. 2008-9 వరకు కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే నిజామాబాద్ పార్లమెంట్ సీట్ వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు నెక్స్ట్ ఆమె తను ఒక శక్తిగా ఎదిగింది తెలంగాణ లోపల. బతుకమ్మలనండి, లేదా తనకున్నటువంటి ఈ రోజున జాగృతి కానీ, సంస్థాగత నిర్మాణంలో జాగృతి టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఎస్టాబ్లిష్ అయింది. అంత మలిచింది అన్న, అంటే తనకు ఆ శక్తి ఉంది.
ఆ శక్తిని చూపించే వరకల్లా కేసీఆర్ కూడా కాదలేని పరిస్థితిలో నిజామాబాద్ వచ్చే వరకల్లా ఆమెకు సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎంపీ. అప్పుడు ప్రశ్నలు కూడా రాలే, ఆల్రెడీ అన్న ఉన్నాడు నీకెందుకు అనేది కూడా ఎక్కువ పార్టీలో లేవు. కొంతమంది వెళ్ళిపోయారు 2009 కల్లా, మీకు జ్ఞాపకం ఉంటే విజయరామారావు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయా, రవీంద్ర నాయక్ వెళ్ళిపోయాడు, రెహమాన్ వెళ్ళిపోయాడు, కేకే మహేందర్ రెడ్డి వెళ్ళిపోయాడు, తర్వాత వీళ్ళంతా క్లోజ్ గా కోటరీలో ఉన్నవాడు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయాడు, చాలా మంది, జిట్టా బాలకృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు. వీటి వల్ల ఏమైందంటే ఇక ప్రశ్నించే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా ఆ పార్టీలో తగ్గింది. వీళ్ళు క్యాప్చర్ చేశారు. ఎవరు అన్నాను కూతురు, అది ఎవరు కూడా విభేదించే వాళ్ళు పార్టీ కింద ఆల్మోస్ట్ కన్వర్ట్ అయిపోయింది. 2014 తెలంగాణ వచ్చే లోపల ఏమైంది, ఒక పరివర్తన. అది వీళ్ళ తరం కాలే, తెలంగాణ రాలే. కాకపోతే ఇది ఈ పార్టీని పక్కకు పెట్టి కేసీఆర్ జేఏసీని ప్రమోట్ చేశాడు. జేఏసీని ప్రమోట్ చేయడం వల్ల ఇతర పార్టీలను కూడా అవుట్ ఆఫ్ కంపల్షన్ అందులో చేరాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణలో. అసలు తెలంగాణ అనకపోతే నీ మీద చెప్పులు పడే పరిస్థితి, వాడు మంత్రి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఆ పార్టీ వాడు ఎవడో ఏమనుకున్నా సరే తెలంగాణలో ఉన్న ఎంపీలు కాంగ్రెస్లో అయినా తెలంగాణాల్సిందే, టీడీపీ అయినా తెలంగాణాల్సిందే, బీజేపీ అయినా తెలంగాణాల్సిందే పరిస్థితి వచ్చింది. కంపల్షన్ క్రియేట్ అయింది. అంత ఉధృతికి సకల తీర పోరాటం అనేది మూమెంట్ తీసుకుపోయింది. అప్పుడు క్రమక్రమంగా ఈ పార్టీ గ్రిప్లో తీసుకున్నాడు ఎవరు, కేటీఆర్. ఎందుకు తీసుకున్నాడంటే ఈయన ఎవరికి దొరకడు కదా, ఇవాళ దొరికితే మళ్ళీ 6 నెలల దాకా దొరకడు. సో ఇంటికి పోయినాడు, ఆయన లేకపోతే సరే కనీసం ఈయనగలుగుతాం అనే పరిస్థితి. అది క్రమక్రమంగా ఆ బాబుకు ఎంటైర్ పార్టీ మీద గ్రిప్ వచ్చింది. హరీష్ మెల్లమెల్లగా సైడ్ లైన్ అయిపోయాడు. అప్పుడు ఈయనకున్నంత హోల్డ్ లేదు. ఒకప్పుడు హరీష్, ఆ తర్వాత క్రమంలో లేడంత. బట్ ఎప్పుడైతే అధికారం వచ్చే సందర్భం వచ్చేవరకల్లా ప్రజలు ఎంత మీరు చేసినా, నేను చేసినా, ఇంకో పార్టీ చేసినా అసలు ప్రారంభించిన వాడు ఈయనదే ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉందని ప్రజలు విశ్వసించి 2 టర్మ్స్ ఆయనకి అధికారం ఇచ్చారు. ఈ అధికారం రాగానే మనందరం బయట నుంచి అనుకున్నామంటే ఇది 4 స్తంభాల ఆట అనుకున్నాం. కుటుంబ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, కవిత అండ్ హరీష్ అనుకున్నాం, సంతోష్ అనుకున్నాం. ఇంకొక దాన్ని ఏమంటారు కదా, ఇంకొక ఫోర్స్, అన్సీన్ కనపడని వినపడని ఫోర్స్ కింద సంతోష్ అనేవాడు చలామణయ్యాడు. ఇప్పుడు ఆఫ్టర్ 10 years తర్వాత అప్పుడు మాట్లాడాల్సిన కవిత మాట్లాడకుండా ఇప్పుడు ప్రెస్ పెట్టి చెప్తే మనకేమర్థం అవుతుందంటే ఈమెకి అందులో అంత భాగస్వామ్యం రాలే, వాడు దూరం పెట్టారు అక్కడ. అందువల్ల ఆమె ఫ్రస్ట్రేషన్ గురైందనే కనపడుతుంది. అంటే వాటల పంపకం సార్, అంటే ముఖ్యంగా కుటుంబ పంచాయతీ అనుకోవచ్చు, లేదా వాటల పంచాయతీలో తేడాలు రావడం వల్ల ఆధిపత్య పోరు, ఒక టైటిల్ ఆధిపత్య పోరు. తర్వాత కేసీఆర్ అనేవాడు సహజంగా కేటీఆర్ నే చూజ్ చేసుకున్నాడు. హరీష్ ని గాని, సంతోష్ ని గాని, కవితని గాని చూజ్ చేసుకున్నాడు. తన సక్సెసర్ ఎవరో కేటీఆర్ చూజ్ చేసుకున్నాడు. ఆ 2 టర్మ్స్ సీఎం అయిపోయిన సందర్భంలో మనం ఎవరో అనడం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. నేను మా కొడుకును సీఎం చేద్దాం అనుకున్నా అని వచ్చి కేసీఆర్ చెప్పాడనే వాడు అన్నాడు. అంటే దట్ మీన్స్ ఆయన ఈ వాంటెడ్ టు ప్రమోట్ ఇస్తాను. అది అనుకున్న తర్వాత అందులో ఛాలెంజ్ చేసేవాడేవాడిగా. సో వీళ్ళ ముగ్గురి పాత్రలు, అది నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు, 4 ఎవరు, ఇక తర్వాత ఆలోచిద్దాం. ఈ ముగ్గురు వ్యక్తులు పక్కకు జరిగారు. నెంబర్ 1 స్థానంలో కేటీఆర్ ని ప్రమోట్ చేశాడు కేసీఆర్, అనుమానం లేదు కదా. సో ఇది మనకు వరంగల్లో సీఎం స్థానం ఇదంతా అయిపోయినాక, 10 ఏళ్ల పరిపాలన అయిపోయినాక కూడా ఈ మధ్య వరంగల్లో జరిగిన సభలో కూడా మీకు 2 పోస్టర్, ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క కేటీఆర్. సో క్లియర్ కనబడుతుంది. కాబట్టి అక్కడ ఆధిపత్య పోర్ లోపల ఈమెకు తగిన స్థానం కల్పించబడలేదని మన అందరికీ స్పష్టంగా కనపడుతుంది. సో ఎందుకు సార్ అదొక ఫ్రస్ట్రేషన్. అయితే హరీష్ తీసుకోవాలా, సంతోష్ తీసుకోవాలా, లేదా కూతురు తీసుకోవాలి, అది ఆయన అంగీకరించట్లేదు. ఆయన ప్రమోట్ చేశాడు. అంతే అది జరుగుతుంది. ఒక సందర్భంలో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా రాజకీయాల్లో శివసేన లోపల ఆధిపత్య పోరు జరిగింది కదా. రాజ్ ఠాకరే కూడా పోటీ కొట్టాడు. యాక్చువల్లీ రాజ్ ఠాకరే ఎక్కువ యాక్టివ్ ఉండే శివసేనలో. అప్పుడు కొడుకు ఉద్ధవ్ ఠాకరే అంత యాక్టివ్గా లేడు. కానీ సహజంగా తండ్రి ప్రమోట్ చేసిన వాడేవాడు ఉద్ధవ్. రాజ్ పక్కకు పోయాడు, పోయి కొన్ని స్థానాలు కూడా గెలుచుకున్నాడు. తర్వాత వీక్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇద్దరు కలిసి తెర మీదకి రావడం, తండ్రి తెలిపినాక చూసామా. కాబట్టి ప్రతి పార్టీలో అది జరుగుతుంది. ఇక్కడ అలిగిరి వర్సెస్ స్టాలిన్ వస్తే తమిళనాడులో స్టాలిన్ ప్రమోట్ అయ్యాడు, అలిగిరి పక్క జరిగిపోయాడు. కుటుంబ పార్టీ లోపల ఆబ్వియస్ గా లీడర్ అనేవాడు ఎవరో ఒకళ్ళనే చూస్ చేసుకుంటాడు. అది జరిగింది, మనం చూసాం కదా. సో రకరకాల ఆల్ ఓవర్ కంట్రీ పలు సందర్భాల్లో నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ కదా, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ చూస్ చేసుకున్నాడు. కాబట్టి ఒకటి ఆధిపత్య పోరు, రెండోది షేర్ల పోరు. నీ షేర్ అంతా నా షేర్ అంతలో పంచాయతీ కనబడుతుంది. కానీ ఆమె ఏమంటుంది, మా నాన్న వెన్నపూస,
మా నాన్న సుధపూస. అవును. అరే ఇది కరెక్టా? ఓవరాల్ గా పార్టీ అధినేత ఆయన సీఎం స్థానంలో ఉన్నాడు, క్రూషియల్ దాంట్లో ఉన్నాడు. అసలు ఇరిగేషన్ శాఖ లోపల అవినీతి జరిగింది, హరీష్ వాడు డబ్బులు తిన్నాడు అనే విషయం అది ఒక బయట కూడా ప్రచారానికి వచ్చింది. ఆయన ఎలక్షన్స్ లోపల తనకు ఇష్టమైన వాళ్లకు డబ్బులు కూడా ఇచ్చాడని చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తోంది. మనందరం కూడా అనుకున్నాం అప్పుడు, చాలా ప్రచారం జరిగింది. ఆ కారణం చేతనే వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు కాబట్టి హరీష్ ఒక కోటరీని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఆయన పక్కకు పెట్టాడు కేసీఆర్. ఆయన మంత్రి పదవి వేయలే, పక్క పెట్టాడు. అండ్ ఆ శాఖ తన తర్వాత వచ్చేవరకల్లా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగింది 1,00,000 కోట్లు కాదు, 10,000 కోట్లు పోయి 5,000 కోట్లు, 100 కోట్లు. ఆ అవినీతి మొదటి ఫేజ్ లో హరీష్ బాధ్యత ఉన్నా, రెండో ఫేజ్ లో మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. కాబట్టి మా నాన్నకి ఏం తెలుసు, ఆయన శుద్ధ పూస వెన్నపూస అంటే. ఎవరు స్కూల్ గోయింగ్ చైల్డ్ కూడా